ఒక వర్డ్ వాడతారండి, ఇంక్యుబేటర్. అంటే ఇప్పుడు ఏమిటి అని అంటే ఇంక్యుబేటర్ అని అంటే ఇప్పుడు మనం ప్రీమెచ్యూర్ బేబీస్ వస్తే ఆ ఇంక్యుబేటర్లో పెడతారు టిల్ ఫుల్ మెచ్యూరిటీ వచ్చేదాకా. అలానే స్టార్టప్ కంపెనీస్ వస్తే వాళ్ళకి ఏమేమి కావాలో, ఎందుకంటే వాళ్ళ ఐడియాస్తో వస్తారు, ఎంబ్రియోనిక్ స్టేజ్లో ఉంటాయి. ఎంబ్రియోనిక్ స్టేజ్లో వస్తే దాన్ని ఒక స్టేజ్ దాకా తీసుకెళ్ళి ఆ ఇంక్యుబేటర్స్ని నేను చాలా స్టార్ట్ చేశాను. ఒక 27 కంపెనీస్ని ఇంక్యుబేషన్ నుంచి తీసుకెళ్ళి పబ్లిక్ కూడా తీసుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ అనమాట. వాళ్ళకి ఏమి కావాలి అడ్వైస్, అదే కాకుండా అది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరు, అది ఏర్పాట్లు చేసే వ్యవస్థ అంతా కూడా ఇదివరకు చూశాను. అమెరికన్ పాలిటిక్స్లో మన భారతీయుల యొక్క రోల్ ప్రజెంట్ ఎలా ఉంది? చాలా తక్కువగా ఉందండి. యాక్టివ్గా, ఇంకా చాలా యాక్టివ్గా ఉండాలి. ఎందుకనంటే ఇప్పుడు పాలసీ చేసేవాడు చేసేస్తారు, అది మనని ఎఫెక్ట్ చేస్తుంది, మన పిల్లల్ని, మన నెక్స్ట్ జనరేషన్ని ఎఫెక్ట్ చేస్తుంది. అసలు పాలసీ కరెక్ట్గా చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. మొన్న కాంగ్రెస్లో ఒక బిల్లు పాస్ చేయాలి. కాంగ్రెస్ అంటే మాకు మా పార్లమెంట్, అక్కడ కాంగ్రెస్, మన కాంగ్రెస్, ఇండియన్ కాంగ్రెస్, మా కాంగ్రెస్ అంటే అక్కడ పార్లమెంటు. అయితే ఇస్లామిక్ ఫోబియా మీద వాళ్ళు ఒక లా పాస్ చేస్తున్నారు, కండెమింగ్ ఇట్. అయితే నేను మా కాంగ్రెస్మెన్కి కాల్ చేసి, ఇస్లామిక్ ఫోబియా ఏంటండి, అన్ని ఫోబియాలు, అన్ని రిలీజియస్ ఫోబియాలు ఇంక్లూడ్ చేయాలి కదండి, వై ఆర్ వి సింగిలింగ్ 1 or 2 అని ఉంటే అన్ని ఫోబియాలు, అన్ని మతాలని ఫోబియాలని మనం చేయాలి కదా అని అంటే మా వాడు వెళ్ళి దానికి అమెండ్మెంట్ చేసి అది చేయించారనమాట. హిందూ ఫోబియాని కూడా ఇంక్లూడ్ చేయించాం. ఇదే కాకుండా దివాళీ November 1st ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ నేషనల్ హాలిడే. మా రాష్ట్రము, వైట్ హౌస్ అందరూ యాక్సెప్ట్ చేశారు. ఇదే కాకుండా 2-3 చాలా కీలక విషయాలు నడుస్తున్నాయండి. సిస్కో కేసు ఒకటి ఉంది. ఈ క్యాస్ట్ బేసిస్ అని చెప్పి ఈ మిస్ఇన్ఫర్మేషన్ వల్ల, ఇప్పుడు మనం యాక్చువల్గా చూస్తే, మన స్క్రిప్చర్స్ చూస్తే మనకి వర్ణ సిస్టమ్ ఉంది. మనం వేరు, కులం వేరు, మనం వేరు, కులం వేరు. కులం ఎప్పుడు వచ్చింది అని అంటే మనం రీసెర్చ్ చేసి, చాతుర్వర్ణ్య వ్యవస్థ అంటారు కదా, మనం చూసింది 1901లో సర్ రిప్లీ అని ఇండియన్ సివిల్ సర్వీస్ బెంగాల్ నుంచి హీ ఇంట్రడ్యూస్డ్ క్యాస్ట్ బేస్డ్ కన్సెసస్. అప్పటిదాకా మనకి సెన్సస్ లేవు. బ్రిటిష్ వాళ్ళు మనని డివైడ్ అండ్ రూల్ చేయడానికి ఇంకా మనం కొట్టుకుంటున్నాం క్యాస్ట్ పట్టుకొని. పెరుగుతోంది కదా, ఇంకా పెరుగుతూనే ఉంది, కానీ లేదు. వాడు చిచ్చు పెట్టి వెళ్ళాడు, మనం ఇంకా అనుభవిస్తున్నాం. ఇదే చిచ్చు కాలిఫోర్నియాలో సిస్కో కంపెనీ చాలా పెద్ద కంపెనీ, గ్లోబల్ కంపెనీ. అక్కడ ఒక లా కేసు వస్తే దానికి మేము వెళ్ళి, అసలు మా ఇదిలో లేదు, ఇది హిస్టరీ అని చేస్తే అక్కడ కోర్టు కొట్టివేసింది. ఇదే కాకుండా ఒక కొత్త లా పాస్ చేయడానికి ట్రై చేస్తే మేము గవర్నర్తో చెప్పి దాన్ని వీటో చేయించాము, అంటే యాక్సెప్ట్ చేయకుండా చేశారు అనమాట. సో ఇదొక ఇట్లాంటి 2-3 పనులు చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే మీకు స్వస్తిక ఏంటండి, ఇట్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ ప్రాస్పెరిటీ. మనకి ఎంత రిలీజియస్, ఎంత గొప్ప, మన ఇల్లు గోడ బయట మనకి స్వస్తికాలు ఉంటాయి, ఓకే. కానీ ఈ స్వాస్తికాని నాజీ సింబల్ అని 1935లో వీళ్ళు వెస్టర్నర్స్ ప్రచారం చేశారు. యాక్చువల్గా హిట్లర్ది మెయిన్ క్యాంప్ చూసామనుకోండి, దాంట్లో Volume 2 Chapter 7లో ఎక్కడనూ తను స్వస్తికాని వాడలేదు. హేకెన్ క్రూజ్ అని అన్నారు, అంటే హుక్డ్ క్రాస్. అది కొంచెం టిల్ట్ అయి ఉంటుంది, మనది పర్ఫెక్ట్గా ఉంటుంది, వాళ్ళది టిల్ట్ అయి ఉంటుంది. కానీ మన సింబల్ని కూడా స్వాస్తికతో పెట్టి హిందువులందరూ, సనాతనులందరూ నాజీలు అనుకుంటూ ఒక ప్రచారం నడుస్తుంది అన్నమాట. సో అది కూడా మేము వీఆర్ కరెక్టింగ్ దట్, అంటే ఎడ్యుకేటింగ్ దెమ్. వీళ్ళకి ఇగ్నోరెన్స్ అంటే వాళ్ళకి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్తో ఉన్నారు, వీళ్ళందరినీ కరెక్ట్ చేస్తున్నాం. ఈ క్యాస్ట్ది, స్వాస్తికాది, ఈ మన పోర్ట్రేల్ ఆఫ్ హిందూయిజం ఇన్ ద టెక్స్ట్ బుక్స్, ఇవన్నీ మేము చేస్తున్నాం. ఎందుకు అని అంటే అక్కడ చరిత్ర కూడా రీరైట్ చేస్తున్నారు, చరిత్ర కూడా కరెక్ట్ చేస్తున్నాం, కరెక్ట్ హిస్టరీని ప్రొజెక్ట్ చేస్తున్నాం. యూ కెన్ లుక్ ఎట్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్.
దిస్ ఈజ్ వాట్ సమ్ ఆఫ్ ద వర్క్ ఐఎమ్ ఇన్వాల్వ్డ్ విత్ అనమాట ఫ్రమ్ ఏ ఇది ధర్మం పర్స్పెక్టివ్. ఇది కాకుండా ఫ్రమ్ ఏ పాలిటిక్స్ పర్స్పెక్టివ్ హిందూ ప్యాక్ అని స్టార్ట్ చేశాం కాబట్టి వీఆర్ సపోర్టింగ్ అండ్ ఎడ్యుకేటింగ్ లాట్ ఆఫ్ పీపుల్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి. వెన్ ఆర్టికల్ 370 వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ మన కాశ్మీర్ది చేసినప్పుడు అమెరికాలో 37 సిటీస్, మేజర్ సిటీస్ have passed, city councils have passed a resolution condemning India and Modi government. వాళ్ళకి జ్యూరిస్డిక్షన్ ఏంటండి? వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి దేనికి సంబంధం లేదు. అది చైనా కాదు, పాకిస్తాన్ కాదు, అమెరికా హ్యాజ్ నో సబ్జెక్ట్ టు డీల్ విత్. ఎస్, ఇట్ ఈస్ ఎ ఇంటర్నల్ మ్యాటర్ ఆఫ్ ఏ సావరెన్ కంట్రీ. ఇంకొకటి, ఇట్ వాస్ పాస్డ్ విత్ 2/3 మెజారిటీ. ఓకే, అమెరికాలో 2/3 మెజారిటీతోని ఒక బిల్ పాస్ అయ్యి ఎన్నేళ్ళు అయిందో వాళ్ళకే తెలియదు. అదే, సో అంత అవసరం కూడా ఏం లేదు, అంత అవసరం. సో వీఆర్ ఎడ్యుకేటింగ్ ద పాలసీ మేకర్స్, కాంగ్రెస్లోను సెనేటర్స్లో, కాంగ్రెస్మెన్, ఉమెన్ అండ్ సెనేటర్స్ అందరికీ ఇది మనది జ్యూరిస్డిక్షన్ కాదు. అసలు ఆర్టికల్ 370 ఎందుకు వచ్చింది, ఎందుకు రిమూవ్ చేయబడింది, ఆ హిస్టరీ వీఆర్ ఎడ్యుకేటింగ్ దెమ్. దిస్ ఈజ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ భారత్. ఎంతైనా భారత్ మా డిఎన్ఏలో ఉంటుంది కదండి. మాకు డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటే వీ వుడ్ బి డెఫినెట్లీ డ్యూయల్ సిటిజన్స్. అది ఇంకా రాలేదు, త్వరలో వస్తుంది అని వింటున్నాను నేను, తెలియదు. బట్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఇస్, మన భారతదేశం కూడా మేము వీఆర్ టెక్నికల్గా మీరు అమెరికన్ సిటిజన్గా ఉన్నా జెనెటిక్గా యు ఆర్ ఎన్ ఇండియన్ కదా. ఎస్, ఆల్వేస్, ఎనీ టైమ్, ఎవ్రీథింగ్. ఇప్పుడు ఇది కర్మభూమి, అది భోగభూమి. We will defend America as well as India. అది జర్నీ అంతే, అదంతే. Both are in our ఇది. We will defend both the countries. I'm a US citizen. We pledged our allegiance to United States of America. We'll be there. No problem. సో ఇండియన్ అమెరికన్ జరిగే ఎన్నికలలో అక్కడ వాళ్ళకి ఫండ్స్ ఇచ్చే వాళ్ళలో కానీ వాటిలో కానీ మన ఇండియన్స్ ఎక్కువ మంది ఉంటారని నేను విన్నాను. అది కరెక్టేనండి? చాలా కరెక్ట్ అండి. నేను లాస్ట్ ఇయర్ దివాళీ ఫంక్షన్కి ప్రెసిడెంట్ ట్రంప్ గారు వాళ్ళ ఇంటికి ఫ్లోరిడా మారలాగోకి పిలిచారు. ఒక వన్ ఆఫ్ ద 30 టాప్ రిలీజియస్ లీడర్స్ అని వాళ్ళ ఇంటికి పిలిచారు. వెళ్ళినప్పుడు కలిసినప్పుడు మాట్లాడితే తను అన్నారు, శశిభూషణ్ గారు, మీ ఇండియన్స్ డబ్బులు ఇస్తారయ్యా, మీతో ప్రాబ్లం ఏంటంటే మీరు వచ్చి ఓట్లు వేయరు, పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు మీ డబ్బులు కావాలి, మా పాలిటీషియన్స్కి మీ డబ్బులు, ఓటు కావాలి. ఎనీ డే డబ్బుల కన్నా ఓట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వేరే వాళ్ళందరూ వచ్చి, వేరే దేశస్తులు వీళ్ళందరూ వచ్చి చేస్తారు. సో యాజ్ పార్ట్ ఆఫ్ ద హిందూ ప్యాక్ మేము ఏం చేస్తున్నామంటే, చాలామంది ఇండియన్స్ని, మన భారతీయుల్ని, సనాతనుల్ని రిజిస్టర్ చేసుకోవాలి. ఓట్ వేయడానికి రిజిస్టర్ చేసి ఎవరికొకరికి వెయ్యండి, కానీ అది వేరే సబ్జెక్ట్. వెయ్యండి, ఓటుని సద్వినియోగం చేసుకోవాలి. ఇండియాలో ఇప్పుడు ఏం జరుగుతుందో అమెరికాలో కూడా అదే జరుగుతుంది. మన వాళ్ళు ఇండియన్స్, అమెరికాలో ఉన్న ఇండియన్స్ అక్కడ ఎలక్షన్కి ఫండింగ్ చేస్తారు, అన్ని పార్టీలకి చేస్తారు, అవన్నీ చేస్తారు, కానీ ఓట్లు వేయటం లేదు. మన వాళ్ళు ఓట్లు వేయరు. ఎందుకనంటే వాళ్ళకి ఒక మనసులో ఉండిపోయింది ఏంటంటే, నా ఓటుతో పెద్ద చేంజ్ అయ్యేది ఏమీ లేదు, ఇది లేదు అని. కానీ ప్రాబ్లం ఏమో, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మా డిస్ట్రిక్ట్లోనే మన భారతీయుడు, మన సనాతనుడు ఒకటి నించున్నాడు. ఆ డిస్ట్రిక్ట్లో పాపులేషను మన సనాతనుది 30,000 మంది ఓటర్స్. వేరే వాళ్ళు, దేశాలు మతాల గురించి పక్కన పెడదాం, వాళ్ళు నించున్నారు. వాళ్ళ పాపులేషను 3,000 మంది, మనం 30,000. 10% 90% ఎక్స్ట్రా ఉన్నాం మనం. ఉంటే ఆ వ్యక్తి గెలిచాడు. ఎలా? వాళ్ళది 95% పోలింగ్ అయింది, 3,000 ఓటింగ్ అయింది. 3,000 మందిలో 2,500 మంది వచ్చి వాళ్ళకి ఓటేశారు. మన వాళ్ళ ఓటు 300 మంది వచ్చి వేశారు. 1% కూడా లేదు, 1% కూడా లేదు. అక్కడ మనం దెబ్బతింటాం. దాని నుంచి మనం పాఠం నేర్చుకోవాలి ఎగ్జాంపుల్ నుంచి. ఎక్కడైనా అండి, అది మన భారతదేశంలో అయినా కానివ్వండి, వేరే ఏ దేశాల్లో అయినా సరే, మనవాడు నించుంటున్నాడు అని అంటే మనం వెళ్ళి వాడికి ఓటు వేయాలండి. ఎందుకు అని అంటే, అట్లీస్ట్ మనవాడు నించుంటే మన ఇబ్బందులు, మన మత ఇబ్బందులు కానీ, మనకొచ్చే ఇబ్బందులు కానీ వెళ్ళి మనవాడితో మాట్లాడడానికి మనకి ఏ రోజైనా ఫ్రీగా ఉంటుంది. రిప్రజెంటేషన్. ఇఫ్ మనకి టేబుల్ దగ్గర సీట్ లేకపోతే
మనం ఇష్యూలు మాట్లాడారు కదా, ఇంగ్లీష్లో సామెత ఉందండి, ఇఫ్ యు ఆర్ నాట్ ఎట్ ద టేబుల్ యువర్ ఆన్ ద మెన్యూ అని అంటారు. యాక్సెస్ ఉండదు కదా, మనం ఉండదు. మన వాడికి వెళ్ళి మన ఇబ్బందులు ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. ఇలా ఇబ్బంది వచ్చిందయ్యా, ఇది వచ్చిందయ్యా, అది వచ్చిందయ్యా. ఇదే కాకుండా ఇంకో విషయం కూడా నేను చాలా యాక్టివ్గా పనిచేస్తున్నానండి. ఎందుకనంటే మన భారతీయులు, మన సనాతనులు, మనము ఆర్ ద మోడల్ సిటిజన్స్. ట్రంప్ గారు కూడా అన్నారు, యు ఆర్ మోడల్ సిటిజన్స్ మీ భారతీయులు. ఎందుకనంటే ఇప్పుడు మనం క్రైమ్ రేట్ చూసామనుకోండి, అమెరికాలో మంది లెస్ దాన్ 0.01%. అదే వేరే దేశస్తులు ఇమ్మిగ్రెంట్స్ అయితే కొంచెం ఎక్కువే ఉంటుంది, కానీ మంది లోయెస్ట్. అంటే మనం మోడల్ సిటిజన్స్. మన వాళ్ళందరం చదువు 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 అని మనం షంటుతాం కాబట్టి అదొకటి. ఇదే కాకుండా డబ్బులు ఇస్తాం, ఓటేయం, ఇదొకటి. ఇంకొకటి ఏమవుతుందంటే వీఆర్ పేయింగ్ ట్యాక్సెస్. వీ ఎంటర్డ్ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లీగల్గా వెళ్ళాం మనం ఇక్కడ మన పేపర్లు సబ్మిట్ చేసిన స్టూడెంట్గా కానీ వర్క్ కానీ H1B మీద వెళ్తాం. వెళ్ళి గ్రీన్ కార్డ్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ. ఆ గ్రీన్ కార్డ్ రావడానికి ఇప్పుడు కొంతమంది వెయిటింగ్ లిస్ట్లో చూస్తుంటే ఆల్మోస్ట్ 30 ఏళ్ళు పడుతుంది. అంత పెద్దగా ఉంది. కానీ వాడి జీవితం అయిపోతుంది. ఇంకొకటి ఏమవుతుందంటే ఈ 30 ఏళ్ళు వాడు ట్యాక్స్ కడుతున్నాడు. ఎవడు అమెరికన్ సిటిజన్ లాగా కట్టుతున్నాడు అని, కానీ అమెరికన్ సిటిజన్ బెనిఫిట్స్ రావు. ఓ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. వెళ్తారు, వెళ్ళి పిల్లల్ని కన్నారు, వాడు ఉద్యోగం చేస్తున్నాడు, ట్యాక్సులు కడుతున్నాడు. కట్టిన తర్వాత ఏమవుతుందంటే హై స్కూల్ అవుతుంది. హై స్కూల్ అయిన తర్వాత కాలేజ్కి వెళ్ళాలి. కాలేజ్కి వెళ్తే వాడు అదే స్టేట్లో, మా అబ్బాయి ఉన్నాడు అనుకోండి, మా అబ్బాయి సిటిజను, నేను సిటిజను. మా అబ్బాయి వెళ్ళి ఇన్ స్టేట్ కడతాడు ఆ యూనివర్సిటీలో. అంటే ఎంత, ఒకవేళ ఇన్ స్టేట్ ఫీజు ఏంటంటే 1000 రూపాయలు పర్ ఇయర్ ఉంటుంది. అవుట్ ఆఫ్ స్టేట్ కట్టాలి, ఎందుకంటే ఈ స్టిల్ నాట్ ఏ సిటిజన్, ఈజ్ నాట్ ఏ పర్మనెంట్ రెసిడెంట్. అవుట్ ఆఫ్ స్టేట్ 30 ఏళ్ళుగా వీడు ట్యాక్సులు కడుతున్నా అవుట్ ఆఫ్ స్టేట్ కట్టాలి అని అంటే 50,000 కడుతున్నాడు. మా అబ్బాయి 1000 రూపాయలు, సిటిజన్ అయితే 1000 రూపాయలు. పర్మనెంట్ జీసీ కోసం లీగల్గా వెయిట్ చేస్తున్నందుకు 50,000 కట్టాలి. న్యాయమా అది? ఇవన్నీ కూడా వీటి మీద పోరాటం చేస్తున్నారు. ఇవన్నీ ఇమిగ్రేషన్, మన ఇమిగ్రెంట్స్ ఇష్యూస్. సో మా కాంగ్రెస్మెన్తో మాట్లాడి ఒక కొత్త ఇమిగ్రేషన్ బిల్లు 5 ఏళ్లలోగా గ్రీన్ కార్డు స్పీడ్ ప్యాత్ లీగల్గా వచ్చాం కదండి. ఎందుకంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మెక్సికన్ బార్డర్ నుంచి చాలామంది గోడ దుంకు వచ్చేస్తుంటే వాళ్ళకి యూరోప్లో చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. యూరోప్ అంతా అదే ఇబ్బంది పడుతున్నారు. అదే ఇబ్బంది అమెరికాకు వస్తుంది. ఇట్స్ ఆల్మోస్ట్ దేర్, మా డోర్ స్టెప్ దగ్గరే ఉంది. సో దానికోసం వేరే లాస్ చూస్తున్నారు. కానీ నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటంటే మన వాళ్ళు, మన సనాతనులు, మన భారతీయులు పడే కష్టాన్ని ఎలా తక్కువ చేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళకు కూడా రిలీఫ్. వాళ్ళు ఈ ఫీజులు, అట్లీస్ట్ ఫీజులు 50,000 కట్టే కన్నా మామూలు వీళ్ళు 5 ఏళ్ళుగా ఉండి అన్నీ చేస్తే ఈ బెనిఫిట్ వచ్చేటట్టుగా చేసేటట్టు ఇది. సో కొన్ని లాస్ పాస్ చేయించడానికి మేము మా కాంగ్రెస్మెన్తో దిస్ ఈజ్ వేర్ మా హిందూ ప్యాక్ తీసుకొని మేము ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం. ఏంటంటే దీనికి అన్ని ఓట్లు కావాలి, ఈ పార్టీ వాడా ఆ పార్టీ వాడా కాదు, ఎన్ని ఓట్లు ఉంటే అన్ని ఓట్లు కావాలి కదా, ఎంతమంది. సో అందుకని వీ వర్క్ విత్ బోత్ సైడ్స్. డెమోక్రటిక్ పార్టీతో పనిచేస్తాం, రిపబ్లికన్ పార్టీతో కూడా పనిచేస్తాం అంతే.